సో, ముందుగా మార్కెట్ మిత్రులందరికీ నమస్తే అండి. నేను మీ మురగపాటి తెలుగు ట్రేడర్‌ని. సో, ఈరోజైతే నేను 3 ట్రేడ్స్ అయితే తీసుకున్నానండి. సో, ముందుగా నేను నా యొక్క అనాలిసిస్, నా యొక్క ఎక్స్‌పీరియన్స్ చెప్పే ముందుగా డిస్క్లైమర్ అనమాట. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. ఇది ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ గురించి కాదు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడింగ్ అనేది ఎంతో రిస్క్‌తో కూడుకున్న విషయం. ఆహ్, మీ యొక్క ఆర్థిక సలహాదారుని గాని, లేదా మీ యొక్క ఓన్ అనాలిసిస్‌తో గాని మీరు ట్రేడింగ్ చేయవలసిందిగా కోరుచున్నాను. స్టాప్ లాస్ లేనటువంటి యొక్క మీ యొక్క ట్రేడింగ్ మీ యొక్క ఖాతాని ఖాళీ చేయగలదు. సో, డిస్క్లైమర్ అయితే అయిపోయింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను 3 ట్రేడ్స్ అయితే తీసుకున్నానండి. సో, ఫస్ట్ ట్రేడ్ బీభత్సమైన లాస్ 750 అబోవ్ లాస్ వచ్చిందనమాట. అయ్యబాబోయ్! నా ఇన్వెస్టర్‌లో చాలా భయమేసింది. అమ్మ ఇదేట్రా ఎంత లాస్ వచ్చింది అమ్మ ఈరోజు. ఫస్ట్ ట్రేడే 750 లాస్ వచ్చిందనమాట. ఛ! ఏం చెప్పాలి ఈరోజు ఎలా ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నాను. తర్వాత ఇంకొంచెం చాలా జాగ్రత్త పడి ఇంకొక ట్రేడ్ తీసుకున్నాననమాట. సో, అయితే ఈసారి 15,000 కాకుండా నేను ఇంకొంచెం మనీ యాడ్ చేసి, నా మనీ కాకుండా ఇంకొంచెం మనీ యాడ్ చేసి చేశాను. సో, నా దగ్గర ఒక 1.5 ఉంది. సో, దానివల్ల ప్రాబ్లమ్ లేదు. క్యాపిటల్‌కి ఇష్యూ లేదు. ఇంకొంచెం మనీ యాడ్ చేసి ట్రేడ్ తీసుకొని రిస్క్ తీసుకున్నాననమాట. ఒక లాట్ కాకుండా 2 లాట్లతో చేశాను. సో, ఇక్కడ సెకండ్ ట్రేడ్ 1,200 ప్లస్ వచ్చిందనమాట ప్రాఫిట్. తర్వాత సమ్‌వేర్ అరౌండ్ నా లాస్ మొత్తం కవర్ అయిపోయి ప్రాఫిట్‌లో ఉన్నాను. 500 ప్రాఫిట్‌లో ఉన్నాను. ఇంకా తర్వాత నేను చేసిన పెద్ద మిస్టేక్ జొమాటోలో అయితే తీసుకోవడం జరిగింది. సో, మనం ఈరోజు రూ. 235 ఉన్నామనమాట ప్రాఫిట్. 3 ట్రేడ్స్. డైలీ 3 ట్రేడ్స్ అండి. ఎక్కువ తీసుకోను. సో, నేనేమనుకున్నానంటే జొమాటోలా కన్సాలిడేట్ అవుతుంది. ఆల్రెడీ జొమాటో లాస్ సైడే ఉంది. సో, అందుకని కిందకెళ్తదని నేను ఎక్స్‌పెక్టేషన్ చేసుకున్నాను. అంతా ముందే పెట్టుకున్నాను. ఇక్కడి నుంచి బ్రేకౌట్ ఇచ్చి పడతది అనుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ యెస్ మనం పీసీ స్ట్రీమ్‌లో పెట్టామా? పీసీ స్ట్రీమ్‌లో పెట్టాం. ఇక్కడి నుంచి అసలు ధమ్మని లేసింది. ఒకే క్యాండిల్‌లో రూ. 300 పైకెళ్ళిందనమాట. స్టాప్ లాస్ ఎస్ఎల్ ఇక్కడ పెట్టాను ఎగ్జాక్ట్‌లీ. రూ. 300 దగ్గర ఎస్ఎల్ పెట్టాను. సో, 300 దగ్గర ఎగ్జిట్ అయిపోయిందనమాట. సో, ఈ విధంగా అయితే ఈరోజు మార్కెట్ ఎంట్రీ ఇచ్చిందనమాట. ఏది నాది? సో, ఎనీహౌ ఎక్కువ ట్రేడింగ్ చేయకూడదు. రూ. 297 లాస్ ఇచ్చింది. అంటే 300 దగ్గర పెట్టాను. కొద్దిగా ట్రిగరింగ్ ఎస్ఎల్ అంటారు కదా! అలాగనమాట. రూ. 747 లాసు నిఫ్టీ ఫస్ట్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్ రూ. 1,280 ప్రాఫిట్. చాలా హ్యాపీగా ఉంది నాకైతే అప్పుడు. అనిపించింది. లాస్ మొత్తం రికవర్ చేసి ప్రాఫిట్‌లో రాగానే. థర్డ్ ట్రేడు జొమాటో. ఎవరు ఇన్‌స్టిట్యూటల్ ట్రేడర్స్ ఇన్వెస్ట్ చేశారండి. నేను ఎంట్రీ ఇవ్వగానే ఎవరో ఒక ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసినట్టున్నారు. అందుకనే ఒక బీభత్సమైన స్పైక్ వచ్చింది. ఎవరో ఎంట్రీ ఇచ్చారు. పెద్ద పెద్ద బడా నేతలు ఎవరో ఎంట్రీ ఇచ్చారు. అందుకనే ఆ యొక్క ఎంట్రీలోనే నాది ఎగిరిపోయింది స్టాప్ లాస్. బట్ ఎనీహౌ ఇట్స్ ఓకే. మనం లాసులో అయితే లేము కదా ఎప్పుడు. సో, రూ. 236 ప్రాఫిట్స్ తోటి మనం డే క్లోజ్ చేస్తున్నాం. ఎక్కువ ట్రేడ్‌లు చేసుకోకూడదు. ఎందుకంటే నాకు రివెంజ్ ట్రేడింగ్ అనిపిస్తది ఎందుకనో. ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకూడదు అనిపిస్తది. సో, అందుకని డైలీ 3 ట్రేడ్స్ ఈజ్ ఎనఫ్ కెపాసిటీ. మనం ఎన్ని లాస్‌లు కొట్టినా ఒక్క ట్రేడ్ చాలండి. మనం మళ్ళీ ట్రాక్‌లోకి తీసుకొచ్చడానికి నా ఉద్దేశం అనమాట. నన్ను అడిగితే ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ చేయకూడదని నేను అందరికీ సజెషన్ చేస్తాను. సో, దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి ఇంతే. మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోళ్ళు వాట్సాప్ గ్రూప్‌లో ఏం చేస్తున్నారు? ఏమన్నా చేశారా? నా ఇన్వెస్టర్ అనమాట వైజాగ్. ఈరోజు ఏం మాట్లాడట్లేదు ఎవరును. బట్ ఇట్స్ ఓకే. ఎవరైనా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే దయచేసి జాయిన్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఓకేనా? సో, దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి ఇంతే మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ. హావ్ ఎ గ్రేట్ డే గైస్. బాయ్.